ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 2వ అధ్యాయం ప్రకారం ఈ కథ జరుగుతుంది. యూదయ దేశంలోని బెత్లెహేంలో యేసు జన్మించినప్పుడు హేరోదు అనే రాజు దేశాన్ని పాలిస్తున్నాడు. అప్పుడు తూర్పు దేశాల నుండి కొంతమంది జ్ఞానులు యెరూషలేముకు వచ్చారు. వారు ప్రజలను అడుగుతూ ఇలా చెప్పారు: యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము తూర్పు దిక్కులో ఆయన నక్షత్రాన్ని చూశాము, ఆయనను పూజించడానికి వచ్చాము అని. ఈ మాటలు విన్న వెంటనే హేరోదు రాజు కలవరపడ్డాడు. అతనికి తన సింహాసనం పోతుందేమో అని భయం వచ్చింది. అందుకే అతను ప్రధాన యాజకులను మరియు శాస్త్రులను పిలిపించి అడిగాడు, క్రీస్తు ఎక్కడ పుట్టాలి అని. వారు గ్రంథాల్లోని ప్రవచనం ప్రకారం చెప్పారు, యూదయ దేశంలోని బెత్లెహేంలోనే ఆయన పుడతాడు అని. అప్పుడు హేరోదు రహస్యంగా జ్ఞానులను పిలిపించి నక్షత్రం కనిపించిన సమయాన్ని తెలుసుకున్నాడు. తరువాత వారి బెత్లెహేముకు పంపుతూ ఇలా అన్నాడు: మీరు వెళ్ళి ఆ శిశువును కనుగొనండి, ఆయన ఎక్కడ ఉన్నాడో నాకు కూడా చెప్పండి, నేను వెళ్ళి ఆయన్ను పూజిస్తాను అని. కానీ హేరోదు హృదయంలో పూజ లేదు, కుట్ర మాత్రమే ఉంది. జ్ఞానులు అక్కడి నుండి బయలుదేరినప్పుడు వారు తూర్పులో చూసిన ఆ నక్షత్రం మళ్ళీ వారి ముందుకు నడిచింది. చివరకు ఆ నక్షత్రం శిశువు ఉన్న ఇంటి ముందు నిలిచింది. వారు ఇంటిలోకి వెళ్ళి మరియతో ఉన్న శిశువును, యేసును చూశారు. సాగిలిపడి ఆయన్ను పూజించారు. తమ పెట్టెలను తెరిచి విలువైన కానుకలు సమర్పించారు. బంగారం, సాంబ్రాణి, బోళము అన్నీ సమర్పించారు. కానీ దేవుడు వారికి స్వప్నంలో హెచ్చరించాడు, హేరోదు వద్దకు తిరిగి వెళ్ళొద్దు అని. అందుకే వారు మార్గం మార్చి వేరే దేశానికి వెళ్ళిపోయారు. కొద్ది రోజుల తర్వాత దేవదూత యోసేపుకు స్వప్నంలో ప్రత్యక్షమై ఇలా చెప్పాడు: లేచి శిశువును మరియు ఆయన తల్లిని తీసుకుని ఐగుప్తుకు పారిపో అని. హేరోదు ఆ శిశువును చంపాలని చూస్తున్నాడని కూడా చెప్పాడు. యోసేపు వెంటనే లేచి రాత్రివేళే మరియను మరియు యేసును తీసుకుని ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఇక హేరోదు జ్ఞానులు తిరిగి రాకపోవడం తెలుసుకున్నప్పుడు చాలా కోపం వచ్చింది. అతను బెత్లెహేంలో 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ నిర్దాక్షిణ్యంగా చంపమని ఆజ్ఞాపించాడు. ఆ ప్రాంతమంతా ఏడుపుతో నిండిపోయింది. కొంతకాలం తర్వాత హేరోదు కూడా మరణించాడు. అప్పుడు దేవదూత మళ్ళీ యోసేపుకు చెప్పాడు, శిశువును మరియు ఆయన తల్లిని తీసుకుని ఇజ్రాయెల్ దేశానికి తిరిగి వెళ్ళు అని. అప్పుడు వారు తిరిగి వచ్చి గలీలియా ప్రాంతంలో నజరేతు పట్టణంలో నివసించారు. ఈ విధంగా ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరింది, ఆయన నజరేయుడు అని పిలువబడును. ఇంకా ఉంది, తర్వాతి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. I am the light of the world. Jesus. Amen.